మధ్యన మొత్తం ఓయో రూమ్స్ ఉంటుండే మీ వీడియోలు అంత ఎందుకు? వెళ్ళాను నేను. అంటే రోజు ఓయో రూమ్ వెళ్తురేంది? ఈ మధ్యన నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూసిన మీది, రోజు ఒక అబ్బాయితో కాదు గంటకు ఒక అబ్బాయితో ఎంజాయ్ చేస్తానని చెప్పేసి. రియల్గా అవునురా, రోజుకి ఒక అబ్బాయి కాదు గంటకు ఒక్కంతో పోతా, నీకెందుకు అని. నువ్వు ఇది సో నువ్వు ఎంతకు వస్తావు, నైట్కి ఎంత, అట్లా ఉంటాయి కదా అవన్నీ. అంటే నేను ఆ ప్లాట్ఫామ్ లో ఇలా చెట్లలో తుప్పలలో వద్దు, పాములు ఉంటాయి, హోటల్స్ కి వెళ్ళండి అన్నట్టు ఏదో చేసి అయ్యింది, అర్థం కాలేదు అసలు. సరదాగా అక్కడ ట్యాంక్ బండ్ దగ్గరకు నేను వెళ్ళాను. చాలా మంది ఉన్నారు అక్కడ బైక్స్ పైన, కానీ నార్మల్ గా కూర్చొని చీకట్లో. సో అప్పుడు అలా నాకు సరదాగా చేయాలనిపించింది, చేశాను. అరే చెట్లలో కూర్చోకటి రా, పాములు వస్తాయి, రూములు తీసుకొని రా బాబు అని. ఇన్స్టా విషయానికి వస్తే, ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో అంత బూతులు మాట్లాడుతుంటారు పచ్చిగా మీరు? నేను బూతులు మాట్లాడాను? ఇది బద్మాష్ బాడుకోవలసిందా? ఇవేం బూతులు అండి, ఇవి బూతులా? ఇవి కాదు కదా. ఎంత కావాలని ఇస్తాను, నాతో పడుకుంటావని ఒక అబ్బాయి నాకు ఎంత కావాలంటే ఇస్తానంట. కనీసం నాకు గాజులు కొనుక్కునేమంతా అంటే రావాలి. అంటే వాళ్ళు వచ్చేసి ఎంతకు వస్తావో అది ఇది లంచ్ అది ఇది అని పెట్టారు. సో నేను రియాక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇన్బాక్స్ లోకి వచ్చి, అక్క ప్లీజ్ అక్క కాలు ముక్తా, లేకపోతే మా పిల్లం చూసింది. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మేబీ అభిమానంతో అలా, జస్ట్ సోషల్ మీడియా. తను గల్ఫ్ లో వర్క్ చేస్తాడు, నేను చేస్తా, అండ్ తన వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి చాలా. అంటే ఆయన వైరల్ అయినందుకు ఆయనతో పాటు మీరు చేస్తే మీరు వైరల్ అవుతారని అలా? నో నెవర్. ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను, దాని తర్వాత ఏదో ఒక వీడియో ట్రోలింగ్ చేసినట్టున్నాడు, దానికి నేను కౌంటర్ ఇచ్చిన. అట్లా తెలుసు, అంతవరకే మా పరిచయం. కానీ పర్సనల్ గా మాట్లాడుకోవడం అవన్నీ కలిసిరు కదా ఒకసారి. అంటే ఇట్లా ఇప్పుడు వేసుకున్న డ్రెస్సింగ్ లోనే దుబాయ్ లో ఏమన్నా తిరిగేదా మీరు ఎక్కడైనా? చాలా చాలా. అలాంటి టైంలో అంటే ఇక్కడనే అమ్మాయిల్ని అబ్బాయిలు ఏడిపిస్తున్నారు, సో ట్రాన్స్ లో కూడా ఏడిపిస్తున్నారు కొన్ని విషయాల్లో. సో మీరు ఆ రకంగా అలా దుబాయ్ లో కానీ ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారు అబ్బాయిల నుండి అక్కడ? అట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే ఏం జరగలేదు. సో ఇన్స్టాగ్రామ్ లో మీకు ఒక 1,00,000 పైగా ఇప్పుడు ఫాలోవర్స్ వచ్చారు కదా. సో 3 months లో రావడం అంటే మామూలు విషయం కాదు. అంటే ఎంత చేశాడు 3 months లో ఆ ఫాలోవర్స్ రావడం వల్ల?